హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గెటప్ చూసి భయపడకండి, కంగారు అస్సలు పడకండి, ఎందుకంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఇవాళ వీడియో యాక్చువల్ టైటిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీకి అటెండ్ అవ్వాలన్నమాట. సో దానికోసం అని రెడీ అవుదాం అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో ఐ వాట్ లైక్ చాలా న్యూ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను నేను రిగార్డింగ్ మేకప్. కొత్త కొత్త ప్రోడక్ట్స్ చాలా తీసుకున్నాను. సో మేకప్ కొంచెం అంటే ఆఫ్ కోర్స్ మనం డైలీ మేకప్ చేసుకోము, బట్ ఎలా మేకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకే సూట్ అవుద్ది, కొత్త కొత్తగా ఏం వస్తున్నాయి ఏంటి, ఇట్లా అప్పుడప్పుడు మనం కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కదా. సో అట్లా కొన్ని కొంచెం నా గెట్ రెడింగ్ మేకప్ చేసుకోవడంలో కొన్ని మార్పులు అయితే చేశాను. సో అవే మీకు కూడా ఇవాళ రెడీ అయిపోయి చూపిద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో దట్ ఎవరైనా మనం సొంతంగా రెడీ అవ్వాలి అని అనుకుంటే ఇట్లాంటి బేసిక్వి తెలిస్తే చాలన్నమాట. లేదు అనుకుంటే మనం ఏదైనా పెద్ద అకేషన్ అనుకుంటే ఆబ్వియస్లీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది, మేకప్ ఆర్టిస్ట్ని వాళ్ళని అలా కూడా చేసుకోవచ్చు. లేదు అలా పెద్ద అకేషన్ కాదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు గెట్ రెడీ లైక్ ప్రాపర్ మేకప్ లుక్తో రెడీ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే అన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టేసుకున్నాను. సో లెట్స్ గెట్ రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారవడం కన్నా ముందు మనం ఫేస్ అయితే క్లీన్ చేసుకుని వస్తాం కదా. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసా అండ్ దెర్ ఇస్ లిటరలీ నథింగ్ ఆన్ మై ఫేస్ రైట్ నౌ. ఏమీ లేదు. నా ఫేస్ చూసి కంగారు పడకండి, కోల్డ్ వచ్చింది కదా, కొంచెం ఫేస్ అట్లా ఉందన్నమాట. ఎస్పెషలీ ఐ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది, బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ అంటే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. నేను వస్తా అనుకుంటూ రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గెటింగ్ రెడీ లెట్స్ టై అప్ హెయిర్. సో ఏమి రెడీ అవ్వాలనుకున్నా సరే మాయిశ్చరైజింగ్ ఇస్ కంపల్సరీ. ప్రాపర్గా మాయిశ్చరైజింగ్ లేకపోతే స్కిన్కి ఏం రెడీ అయినా, ఎంత రెడీ అయినా అది మేకప్ సెట్ కాదనమాట. సో ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే పక్కాగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 ఈజ్ మాయిశ్చరైజింగ్. అండ్ డే టైంలో వెళ్తున్నారు అని అనుకుంటే, ఎండలోకి వెళ్తున్నాము అని అనుకుంటే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి. బట్ ఇప్పుడు నేను డే టైంలో కాదు, ఈవినింగ్ పార్టీకి వెళ్తున్నా కాబట్టి నాకు సన్ స్క్రీన్ అవసరం లేదన్నమాట. అండ్ ఎప్పుడు ఫంక్షన్ గాని అంటే లాస్ట్ మినిట్లో రెడీ అవుతూ ఉంటాను, ముందు రెడీ అవ్వకుండా. బట్ ఈరోజు ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, సో అందుకనే వీడియో షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఈస్ మాయిశ్చరైజింగ్ అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్రైమర్. ప్రైమర్ ఏంటంటే మనకి పోర్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం ష్రింక్ చేయడానికి, ఒక ఈవెన్ ఫినిష్ ఇవ్వడానికి, అంటే మన స్కిన్ అంతా అనీవెన్గా ఉన్న బ్లెమిషెస్ అవి తగలకుండా ఒక క్యాన్వాస్లా రెడీ చేస్తుంది అన్నమాట. సో ప్రైమర్ దేన్నైనా సరే ప్రోడక్ట్ని ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే మనం రాసుకోవాలి, మొత్తం చేయంతో ఇట్లా పామేసుకోవాలి, మొత్తం రుద్దేసుకోకూడదు. సో అండ్ బై ద వే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. సో దట్ మీకు ఏదైనా అవసరం అనుకుంటే యూ కెన్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ప్రైమర్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ జనరల్గా కన్సీలర్, ఇట్లాంటివి అన్ని కూడా మనం యూజ్ చేస్తుంటాం కదా. ఈ మధ్య కాలంలో నేను కొత్తగా ట్రై చేసింది ఏంటంటే దిస్ ఈజ్ ఆరెంజ్ కరెక్టర్ అంటారనమాట దీన్ని. అంటే ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, అట్లా ఏది ఉన్నా సరే ఈ ఆరెంజ్ కరెక్టర్ వేసి దానిపైన ఫౌండేషన్ వేస్తారన్నమాట. సో దట్ అదంతా కలిసిపోతుంది. నార్మల్ డైరెక్ట్గా వేసేస్తే అవి ఒకటి వేరే షేడ్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ఆరెంజ్ కరెక్టర్ ఏంటంటే ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. సో నాకు బేసిక్గా అంత డార్క్ సర్కిల్స్ అవి లేవు, కానీ బట్ స్టిల్ ఇక్కడ కొంచెం డాట్స్ ఉంటాయి అన్నమాట, బ్రౌన్ డాట్స్. సో వాటి కవర్ చేయడానికి కొంచెం జస్ట్ లైక్ దాట్. అండ్ ఇక్కడ కొంచెం ఈ ఐస్, అండర్ ఐస్ ఇక్కడ స్ప్రెడ్ చేసేయాలి. మనము కావాలనుకుంటే బ్యూటీ బ్లెండర్ కానీ స్పాంజ్తో కానీ కూడా చేసుకోవచ్చు, బట్ అవేవి యూజ్ చేయకుండా నాకు ఎందుకు వేలతో చేసుకోవడమే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు చేసుకోము కదా, నాకు అంత అలవాటు కాలేదన్నమాట బ్రష్ అవన్నీ. కొంతమందికి మౌత్ చుట్టూ కూడా కొంచెం పిగ్మెంటేషన్, డార్క్నెస్ కనిపిస్తుంటుంది, అలాంటి వాళ్ళు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి అలా లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ అండ్ కొద్దిగా అండర్ ఐస్లో ఆరెంజ్ కరెక్టర్ వేసా, అందుకే కొంచెం రెడ్ కనిపిస్తుంది కదా మీకు, బికాస్ ఆఫ్ దట్ అన్నమాట. నెక్స్ట్ ఆరెంజ్ కరెక్టర్ తర్వాత వీ హ్యావ్ టు అప్లై ద ఫౌండేషన్. సో ఫౌండేషన్ వేస్తున్నా, అంటే ఆరెంజ్ కరెక్టర్ ఇట్ సెల్ఫ్ కన్సీలర్ లాగా, అంటే కొంచెం అది కరెక్షన్కి ఉపయోగపడుతుంది కాబట్టి నేను కన్సీలర్ని స్కిప్ చేస్తున్నాను, డైరెక్ట్ ఫౌండేషన్ వేసేస్తున్నాను. లేదు మీకు ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది లేదా ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నాయి అని అనుకుంటే డెఫినెట్గా మీరు కన్సీలర్ పెట్టుకోవచ్చు.
ఫౌండేషన్ చాలా కొంచెం పడుతుందండి, ఎక్కువ అసలు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మరీ తెల్లగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇగో వచ్చి కొంచెం చిన్న పీ సైజు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ట్రోబ్ క్రీమ్ అని కానీ లూమిలైట్ క్రీమ్ అని కానీ బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఇది ఒకలాంటి ఒక షైన్ ఇస్తుంది అనమాట. స్ట్రోబ్ క్రీమ్ అని కూడా అంటున్నారు. దీన్ని ఫౌండేషన్లో మిక్స్ చేసి పెట్టుకుంటే ఫేస్ ఒక షైన్తో కనిపిస్తుంది అనమాట. మరీ మెరిసిపోతున్నట్టు కాదు కానీ ఒక గ్లో కనిపిస్తుంది అని అంటారు. సో అందుకని నేను ఈ మధ్య ఇది తీసుకున్నాను. దీన్ని సేమ్ మన ఫౌండేషన్లో కొంచెం చిన్నగా కొద్దిగా ఇదిగోండి ఇట్లా కొద్దిగా తీసుకొని దీన్ని కలిపేసి మనం అప్లై చేసేసుకోవడం అనమాట. సో దట్ అది కొంచెం డూయి లుక్ కూడా ఇస్తుంది అండ్ ఒకలాంటి షైన్ కూడా ఇస్తుంది అనమాట. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో చాలా స్మూత్గా అయిపోద్ది అండ్ స్కిన్ కూడా ఒకలాంటి షైన్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట, సాఫ్ట్ అండ్ సపల్గా. సో ఇక్కడతో నేను అంటే నా ఫౌండేషన్ ఇట్లాంటివి అయితే ఫినిష్ చేసుకున్నాను కదా. కొంచెం ఫేస్లో ఎస్పెషల్లీ స్కిన్ టోన్లో వచ్చిన చేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లేదు కొద్దిగా ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అని అనుకుంటే దిస్ ఈజ్ లైక్ 3-in-1 క్రీమ్ అనమాట. ఇది ఫౌండేషన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అన్నీ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే కొద్దిగా తీసుకొని ఎక్కడైతే ఇంకెక్కడైనా కరెక్షన్ కావాలి అని అనుకుంటే ఐ అప్లై ఇట్ లైక్ కన్సీలర్ లాగా అనమాట. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ కన్సీలర్ లా, జస్ట్ ఆ పార్ట్కి మాత్రం ఎక్కడైనా కావాలి ఇంకొంచెం హై కవరేజ్ కావాలి అని అనుకుంటే ఇది అప్లై చేస్తా. నెక్స్ట్ కమ్స్ ద కాంపాక్ట్. సో కాంపాక్ట్ వేస్తేనే మనకి ఇదంతా ఒక ఫినిష్డ్ లుక్ వస్తుంది అన్నమాట. కాంపాక్ట్ ఈజ్ నథింగ్ బట్ పౌడర్ లాగా కదా. ఒక ఫినిష్డ్ లుక్ రావాలి అని అంటే జస్ట్ లైట్గా ఒకసారి ట్యాప్డా చేసేసుకోవాలి ఇలా. సో ఫేస్లో ఫస్ట్కి ఇప్పటికి ఉన్న ఆ బ్రైట్నెస్ కానివ్వండి అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న చిన్న డాట్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అస్సలు కనిపించవు అనమాట. మొత్తం ఇట్లా ఫేస్ అయితే రెడీ కదా. నెక్స్ట్ కమ్స్ ద ఐ మేకప్. ఐ మేకప్లో బేసిక్గా చాలా ఎక్కువ రకరకాలు వాడతారు, చాలా రకాలు ఉంటాయి కూడా. బట్ బేసిక్గా నేను వాడే ఏంటంటే కాజల్, ఐలైనర్ అండ్ మస్కారా, ఆబ్వియస్లీ అంతే. సో ఫస్ట్ కమ్స్ ద కాజల్. ఇట్లాంటి పెన్సిల్ దాంతో ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇది కొన్న ఒక్క స్ట్రోక్తోనే మనకి ఇట్లా డార్క్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువ పెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే కళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళకి మరి ఎక్కువ పెట్టుకున్నా అంత సూట్ అవ్వదు. నా కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. సో అందుకని ఎక్కువ పెట్టుకోను, లైట్గా పెట్టుకుంటా అనమాట. కాజల్కి ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ద లైనర్. లైనర్ కూడా ఇట్లా వింగ్ లైన్ అని, ఇట్లా డార్క్ లైన్ అని, ఇట్లా ఏమేమో పెడుతుంటారు. నాకు ఒక లైన్ స్ట్రైట్గా తీసుకోవడానికి బాగా పడుతుంది, అట్లుంటుంది అన్నమాట మనతో ముచ్చట. సో లైనర్ వెరీ వెరీ కేర్ఫుల్గా వేసుకోవాలి, లేకపోతే మొత్తానికి పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కళ్ళే ఎక్కువ మంచిగా ఫేస్ని మంచిగా చూపించేలా చేస్తాయి కదా. సో లైట్గా ఒక లైన్ అప్లై చేస్తా. సో లైనర్ పెట్టుకున్న కంటికి పెట్టుకోని కంటికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు క్లియర్గా. జస్ట్ ఒక స్మాల్ లైన్ ఇలా వేసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ కమ్స్ ద మస్కారా ఏంటంటే కొంచెం ఐ ల్యాషెస్ని మంచిగా చూపిస్తుంది అన్నమాట. ఒక ఎక్స్ట్రా లైన్ ఆఫ్ ఐ ల్యాషెస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, మనకు అంత అవసరం ఉండదు కాబట్టి మస్కారా విల్ డూ ద జాబ్. సో మస్కారా వేసుకుంటే ల్యాషెస్ మరి థిక్గా ఉన్నట్టు అట్లాగా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో లైట్గా మస్కారా అప్లై చేసేద్దాం అంతే, దట్స్ ఇట్. సో దట్స్ అబౌట్ ఐ మేకప్ నేను చేసుకున్నాను. నేను ఇంకా ఐ షాడోస్, బ్లషెస్ ఇవన్నీ వేసుకోను, ఎందుకంటే నాకు అవి సూట్ అవ్వవు అనిపిస్తుంది. అండ్ నేను వేసుకున్న అవేదో ఎబ్బెట్టుగా కనిపిస్తున్నట్టు అలవాటు లేక అట్లా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇంత రెడీ అయినా లిప్స్టిక్ లేదనుకో ఇట్స్ నాట్ డన్. సో హియర్ ఇస్ ద లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు లిప్ బామ్ అప్లై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే లిప్స్టిక్ సరిగా సెట్ కాదు. స్టిక్ నేను వాడే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి ఏదైనా కావాలనుకుంటే. మరి ఇట్లా రెడ్ లాగా అలా కాకుండా కొంచెం లైటర్ షేడ్కి వెళ్దా అని ఇలా ఈ షేడ్ యూజ్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇప్పుడు మరి ఇట్లా లిప్స్ పాప్ అవుట్ అయ్యి కనపడకుండా నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ లిప్స్టిక్కి లైనర్ కంపల్సరీ. సో లైనర్ వేయగానే ఒక డెఫినేషన్ ఒక ఫినిష్ లుక్ వస్తుంది అన్నమాట లిప్స్కి. అండ్ బొట్టు పెట్టుకుందే నా ముఖం చూడలేరు అసలు.
అండ్ ఇంత రెడీ అయిన తర్వాత ఐబ్రోస్ కొంచెం లైట్ అయిపోయినట్టు అనిపిస్తుంటాయి అనమాట. సో అందుకని ఐబ్రోస్కి కొంచెం ఫిల్ చేసుకోవడం బెటర్. ఐబ్రోస్ ఫిల్లింగ్ అని అంటే బ్లాక్ కలర్ పెన్సిల్ తీసేసుకోవడం కదా, మంచి ఇట్లా దిద్దేసుకోకూడదు. మరి బ్లాక్గా పెట్టుకుంటే చాలా ఫేసే మారిపోతుంది. ఐబ్రోస్ సరిగా లేకపోతే ఇంకా ఫేసే మారిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అందుకని బ్రౌన్ పెన్సిల్ తీసుకోవాలి, డార్క్ బ్రౌన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. నేను బ్రౌన్ పెన్సిలే వాడతాను. జస్ట్ ఇక్కడ వరకు అయితే ఇట్లా మేకప్ అయింది కదా. ఇన్ కేస్ మీకు ఐ షాడోస్ అండ్ బ్లషెస్ కావాలనుకుంటే లిప్స్టిక్నే యూ కెన్ రబ్ ఇట్ లైక్ దిస్, కొంచెం వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోవట్లేదు. అండ్ మొత్తం మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ ఫిక్సర్ అని దొరుకుతుందండి. ఇది తీసుకొని మొత్తం ఒకసారి స్ప్రే చేసేసుకుంటే బ్లెండ్ అవ్వంది ఏదైనా ఉంటే కనుక అది కూడా మంచిగా ఇట్లా మెల్ట్ అయిపోయి బ్లెండ్ అయిపోతుంది. అండ్ మేకప్ అట్లానే ఉంటుంది అనమాట. మార్నింగ్ వేసుకుంటే నైట్ వరకైనా అట్లానే ఉంటుంది. సో మేకప్ ఫిక్సర్ కూడా యూస్ చేస్తే బెటర్. ఇది ఒక్కసారి ఒక 2 minutes అలా ఉంచేసారంటే మంచి ఇట్లా మేకప్ని మెల్ట్ చేసేసి మొత్తం ఈవెన్గా వచ్చేసేలా చేస్తుంది అన్నమాట. అంతలో మనం డ్రెస్ తీసేసుకుందాం. సో శారీ అండ్ జ్యువెలరీ అయితే సెట్ చేసుకున్నాను. హెయిర్ స్టైల్ ఒక్కటి సెట్ చేసుకుంటే డన్ అండ్ గుడ్ టు గో. సో హెయిర్ స్టైల్ ఏం లేదులేండి, మై స్టేట్మెంట్స్ లైక్ సిగ్నేచర్ హెయిర్ స్టైల్ లాగా లూజ్ హెయిర్ కూడా ఈరోజు బాగుంది. కొంచెం అంటే ఫ్లోయిగా ఉండాలి కదా, చిక్కు చిక్కుగా లేకుండా ఇట్లా ఫ్లోయిగా మంచిగా వేవ్స్ కనిపిస్తూ బాగుంది. సో హెయిర్ అయితే ఇంతే సింపుల్గా ఇట్లా లూజ్ హెయిర్ అని అనుకున్నాను. సో చూసారు కదా, జస్ట్ సింపుల్గా మనమే ఇలా రెడీ అయిపోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయింది ఎన్ని అవర్స్ అయినా అలాగే ఉంటుంది, అస్సలు చెక్కు చెదరదు అనమాట. సో ఇంటికి వచ్చేంత వరకు కూడా మంచిగా ఇట్లానే అందరినీ హ్యాపీగా హాయ్ హాయ్ అని వెల్కమ్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. అస్సలు మేకప్ రానోళ్ళు కూడా మంచిగా ఇట్లా రెడీ అయిపోవచ్చు అనమాట. అండ్ మరీ హెవీగా చేసుకున్నాము అన్నట్టుగా కూడా ఉండదు, అండ్ అని మరీ అస్సలు తయారవ్వలేదు అన్నట్టుగా కూడా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొంచెం నేచురల్ లుక్కే, బట్ కొద్దిగా టచ్అప్ యాడ్ ఆన్ చేసినట్టుగా అనమాట, మరి హెవీ మేకప్ కాకుండా. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇలాగా మేకప్ చేసుకొని రెడీ అయినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాపర్గా దాన్ని క్లెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి మనకి మిసెలా వాటర్ అని దొరుకుతాయి అనమాట. ఈ మిసెలా వాటర్ మీరు యూజ్ చేసి కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికి ఇలా డిప్ చేసేసుకొని మొత్తం అంతా వైప్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదా ఏదైనా బేబీ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, ఎనీ ఆయిల్, ఏ ఆయిల్ అన్నా అప్లై చేసుకొని మొత్తం వాష్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం యూజ్ చేసిన మేకప్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ మేకప్, స్మర్జ్ ప్రూఫ్ మేకప్ కాబట్టి ఇది ఉట్టిని వెళ్ళి మనం వాష్ ఆఫ్ చేసుకుంటే వాష్ అయిపోదు. సో అందుకని ప్రాపర్గా మేకప్ రిమూవ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మనం నైట్ క్రీము, మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటాం కదా, అలా అప్లై చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ గెట్ రెడీ. సో ఇప్పుడైతే బర్త్డే పార్టీకి అనమాట వెళ్ళేది. సో రెడీ అయిపోయాను కాబట్టి లెట్స్ గో.